హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ 9488. వాళ్ళ డ్రై ఫ్రూట్స్ చాక్లెట్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మన ఇంట్లోనే పిల్లలు ఎప్పుడు చాక్లెట్లు అడుగుతూనే ఉంటారు. మనం ఇంట్లోనే ఇలా హెల్తీగా చేసి పెట్టామంటే హెల్త్కి చాలా మంచిది. ముందుగా మనం నెయ్యి తీసుకుని కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేపేసి పక్కన పెట్టుకోండి. పిల్లలు ఎలాగో డ్రై ఫ్రూట్స్ తినమంటే తినరు కదా, అలాగే ఏదో ఒక రూపంలో మనం చేసిస్తే చక్కగా వాళ్ళకి హెల్త్కి చాలా మంచిది. డ్రై ఫ్రూట్స్ మనం రోజు తీసుకోవాలి డైట్లో. డార్క్ కాంపౌండ్ తీసుకోండి. ఇది అమెజాన్లో దొరుకుద్ది మనకి ఆన్లైన్లో. డార్క్ కాంపౌండ్ తీసుకొని ముందు మనం ఒక బౌల్లో నీళ్ళు తీసుకోవాలి. అవి కొద్దిగా మరిగిన తర్వాత అప్పుడు దానిపైన గిన్నె పెట్టి డబల్ బాయిలింగ్ మెథడ్లో చేయాలి. పీసుల్లాగా కట్ చేసుకుని డార్క్ కాంపౌండ్ దీంట్లో వేసి కరిగించేసుకోవాలి. కరిగించుకుని పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా గోరెచ్చగా అయిన తర్వాత మనం మౌల్డ్స్ ఉంటాయి, ఆ మౌల్డ్లో వేసేసుకుంటే మనకి చాక్లెట్ రెడీ అయిపోతుంది. డీప్ ఫ్రిడ్జ్లో ఒక 10 మినిట్స్ పెడితే చాక్లెట్లు రెడీ అయిపోతాయి. అదే మామూలు ఫ్రిడ్జ్లో అయితే 1 అవర్ పెట్టుకుంటే మనకి చాక్లెట్లు చక్కగా మౌల్డ్లో నుంచి వచ్చేస్తాయి. అలాగే నేను మిల్క్ కాంపౌండ్ కూడా తీసుకున్నాను. మిల్క్ కాంపౌండ్ కూడా సేమ్ ప్రాసెస్లో అలాగే డబుల్ బాయిలింగ్ మెథడ్లో కరిగించేసి అవి కూడా నేను విడిగా వేసాను. అంటే పిల్లలు వైట్ చాక్లెట్ అలా అని తింటారని రెండు కలిపి కూడా చేశాను. చాలా బాగున్నాయి టేస్ట్ అయితే మాత్రం. మన మామూలు చాక్లెట్లు ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి. మా పిల్లలు అయితే మా పిల్లలు డ్రై ఫ్రూట్ చాక్లెట్ అని చెప్పి చక్కగా తిన్నారు. మన మామూలు చాక్లెట్ టేస్ట్ ఎలాగుందో అలాగే ఉంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి.